హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మచ్చా వ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మచ్చా వ్లాగ్స్లో టుడే రెసిపీ చిట్టి రొయ్యలతో ఫ్రై చేద్దాము. ఈ న్యూ ఇయర్ స్పెషల్గా ఈ వంటకం చూద్దాం రండి. కడాయిలో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక ముందుగా జీడిపప్పు వేసుకుంటున్నాము, వెల్లుల్లి, తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక పసుపు, తర్వాత మనం ముందుగా ఆవగిలి పెట్టుకున్న రొయ్యలు, చిట్టి రొయ్యలు, వీటిని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ కారం యాడ్ చేసుకుంటున్నాం. బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ప్లస్ కరివేపాకు వేస్తున్నాం. బాగా డీప్ ఫ్రై చేయాలండి. ఆయిల్ బయటికి రావాలి రొయ్యల నుంచి. తర్వాత ధనియాల పౌడర్ ప్లస్ గరం మసాలా వేసుకొని ఇంకా బాగా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకుంటూ ఉండాలి. చూడండి, బాగా మంచి కలర్ఫుల్గా వచ్చినాక కొత్తిమీర వేసుకున్నాము. బాగా రెడీ అయిందండి రొయ్యలు ఫ్రై, చిట్టి రొయ్యలు ఫ్రై. దీన్ని మనం ప్లేట్లో తీసుకొని రైస్లోకి, బగారా రైస్లోకి, రెండిట్లోకి బాగుంటుంది. నేను బ్రౌన్ రైస్లోకి తింటున్నాను, సెమీ బ్రౌన్ రైస్లోకి. ప్లస్ ఈరోజు సాంబార్ కూడా చేశానండి. సాంబారు మన నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అది టేస్ట్ అయితే సూపర్ అండి, అసలు చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. సాంబార్ కూడా వేసుకొని దాంట్లో కూడా టేస్ట్ చూద్దాము. వావ్ అండి, సూపర్ అంటే సూపర్ వచ్చింది.